ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి ఉత్సవాలు, జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో నిర్వహించారు. దానికి ఉపరాష్ట్రపతి గారు హాజరయ్యి ప్రసంగిస్తున్న ఇది ఖచ్చితంగా నేషనల్ ఇష్యూ ఫ్రెండ్స్. దీని గురించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉండొచ్చు. ఎన్నవ జయంతి ఉత్సవాలని, జయంతి గుర్తుంచుకోండి. ఈరోజు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. ప్రజెంట్ ఉన్న బిఆర్ గవాయ్ గారు ప్లేస్లో ఈయన వస్తున్నారు. బిఆర్ గవాయ్ గారు రిటైర్ అయిపోవడం వల్ల. ఫిబ్రవరి 9 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. అంటే దాదాపుగా 15 నెలలు ఉంటారు. తొలి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉండబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ గారు 1962 ఫిబ్రవరి 10న హర్యానాలో హిస్సార్ జిల్లాలో జన్మించారు. అవసరం లేదండి. ఈయన 1984లో రోహతక్లోనే మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. హిస్సార్ జిల్లాలో న్యాయవాదిగా ప్రారంభించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో 1985 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2001లో సీనియర్ న్యాయవాది. 2004లో న్యాయమూర్తిగా, 2019 మే 24 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సిజేఐచే ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది కూడా నేషనల్ ఇష్యూ అండి. చండీగఢ్ అనేది ఈ మధ్యనే ఒక 2 days బ్యాక్ చదువుకున్నాం కదా న్యూస్. నూట 31వ రాజ్యాంగ సవరణ బిల్లు శీతాకాల సమావేశాల్లో తీసుకొద్దామని. అంటే డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ, ఇలా చండీగఢ్ కూడా ఆర్టికల్ 240 ప్రకారం రాష్ట్రపతి పర్యవేక్షణలోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ న్యూస్ అండి. అందులో T20 ప్రపంచ కప్ మహిళలది భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో నేపాల్పై గెలుపు. కెప్టెన్ దీపిక
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ 21-15, 21-11తో యూసీ తనకా జపాన్పై విజయం సాధించారు. చాలా రోజులుగా బ్యాడ్మింటన్ నుంచి మెడల్స్ రావట్లేదు కదా, ఇదే ఒక రీక్యాప్. IBSA సమావేశం అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా నేతల సమావేశంలో నరేంద్ర మోడీ జోహెన్స్బర్గ్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లోలాడా సిల్వాతో ప్రధాని మోడీ. తదుపరి సమావేశం G20 అమెరికాలో జరగనుంది. కానీ దాన్ని G20 సమావేశాలకు అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ గారు అటెండ్ అవ్వలేదు. తర్వాత ఏర్పాటు చేయవలసిన అమెరికా ఈ సదస్సులో తాము భాగం పంచుకోవట్లేదని ముందుగానే చెప్పేసి గైర్హాజరైంది. కావున దీన్ని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల సహకార శాఖకి అప్పగించారు.